సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రణవి. మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం, యువత మీద అలాగే చిన్న పిల్లల మీద ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అలాగే సోషల్ మీడియా యొక్క ప్రభావం పడుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. దానికి గల కారణాలు అలాగే సోషల్ మీడియా గురించి సానుకూల అంశాలు అలాగే ప్రతికూలమైన అంశాలు చిన్నారుల మీద, ముఖ్యంగా 13 నుంచి 19 సంవత్సరాల మధ్య గల టీనేజ్ పిల్లల మీద ఎలా పడుతుందో, ఎలా ప్రభావితం చేస్తుందో వాళ్ళని, వాళ్ళ మానసిక పరిస్థితే గాని లేదంటే వాళ్ళకున్నటువంటి సామాజిక పరిస్థితులే గాని ఏ విధంగా మారిపోతున్నాయో ఈ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా టీనేజ్ అనేసరికి పిల్లలు ఎవరి మాట వినిపించుకోరు. మాకు మొత్తం తెలుసు, మీరు మాకేం చెప్పవసరం లేదు అన్నట్లు వాళ్ళ ధోరణి అనేది ఉంటుంది. మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే బయట సోషల్ మీడియాకి సంబంధించిన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇతర ఏ యాప్లైనా యూట్యూబ్ కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సెల్ ఫోన్ అనేది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. వాళ్ళకి కాలేజెస్కి వెళ్ళటానికి, స్కూల్స్కి వెళ్ళటానికి అది సామాజిక మాధ్యమం అనేది బాగా అవసరం పడి తల్లిదండ్రులు వారి క్షేమం కోరి ఇస్తున్నారు. కానీ వాళ్ళు దాన్ని మాత్రం ఉపయోగించవలసిన దానికి మాత్రం ఉపయోగించకుండా మిగతా ప్రతి ఒక్క పనికి రాని వ్యర్థమైన వాటి కోసం సమయాన్నంతా వృధా చేస్తున్నారు. ఎందుకంటే గనక మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా చూసుకుంటే గనక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎలాంటివి వస్తున్నాయంటే చిన్న పిల్లల మీద చాలా దుష్పరిణామాలు చూపించే విధంగా వస్తున్నాయి. ఇది కేవలం ఫస్ట్ దేనికోసం ఉపయోగించబడాల్సిందంటే బంధుమిత్రులతోనూ ఫ్రెండ్స్ తోనూ వాళ్ళు కనెక్ట్ అవ్వటానికి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కళలు, అభిరుచులు, వాళ్ళు ఏదైనా నైపుణ్యం నేర్చుకుంటే దాని గురించి చెప్పటానికి ఉపయోగించాల్సిన ఒక మాధ్యమాన్ని వీళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారంటే లేనిపోని అలవాట్లు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫిల్టర్స్ పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళు లేని కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇటువంటివి చూసి మేము కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నట్లు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారే తప్ప మంచి అనేది అంత తొందరగా ఎవరు నేర్చుకోవడం లేదు. ఎందుకంటే టీనేజ్ పిల్లలు చాలా మంచి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. దానికి వాళ్ళు చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటే మనకి ఇది ఖచ్చితంగా సులభంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి ఫోన్ అయితే ఇస్తున్నారు, కానీ అది ఎంతవరకు వాళ్ళు ఉపయోగిస్తున్నారు, వాళ్ళకి ఎంత మేలు కలుగుతుంది అన్నది పట్టించుకునే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. వాళ్ళని పట్టించుకునే తీరిక ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఒక నిబంధనలు పెట్టే ఒక అలవాటు ఏ కుటుంబంలోనూ అంత ఎక్కువ లేదని అనుకోవాలి. ఎందుకంటే చూస్తున్న సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రభావం అలా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువగా చెడుకి గంటల తరబడి దగ్గర ఒక 3 గంటల పై సమయం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అవలీలగా గడిపేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పేరెంట్స్ కంట్రోల్ లేకపోవడం. ఎందుకంటే వాళ్ళు ఏమి కంట్రోల్ చేయడానికి ఊరుకోవట్లేదు. వీళ్ళకి ఏదో పని ఉంటుంది, వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఇంకా స్క్రోల్ చేస్తూ ఆ రీల్స్ చూస్తూ మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అన్నట్లు వీళ్ళు మైండ్ సెట్ కూడా మార్చేసుకుంటున్నారు. కానీ ఇవి ఎంతవరకు వాళ్ళకి సానుకూల అంశాలకి దోహదపడతాయో కానీ దీనిని కొంతమంది మంచి పనులకు కూడా ఉపయోగిస్తున్నారు. వ్యాపారం చేస్తున్నారు, లేదా విద్య గురించి, నైపుణ్యాల గురించి నేర్పిస్తున్నారు. ఏదైనా వాళ్ళకి స్పెషల్ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని అందులో పెట్టి ఇతరులకి షేర్ చేస్తున్నారు. ఇటువంటివి ఎక్కువగా ఎవరు ఆసక్తి చూపించట్లేదు. కానీ ఏదైతే వద్దు, ఇది మనకు అవసరం లేదు అనుకుంటామో ఆ దానికే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అటువంటి వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో అని దానికి అలవాటు పడడానికి ఖచ్చితంగా ఇది మాకు అవసరం అన్నట్లు నేర్చుకుంటున్నారు. దీన్ని బట్టి వాళ్ళకి అసలు ఏమి అర్థమవుతుంది, ఏమి అర్థం కావట్లేదని పేరెంట్స్ కొంచెమైనా గమనించుకోవాలి. ఇంకా ఈ విషయంలో మనం ఆలోచిస్తే గనక ఇది నిద్రలేమికి, ముఖ్యంగా మానసిక ఒత్తిడికి, ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది టీనేజ్ పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 3 గంటల పై సమయం సోషల్ మీడియాలో గనక వాడుతున్నట్లయితే అది వాళ్ళ హెల్త్ పరంగా చాలా రిస్క్తో కూడుకున్న పనిగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళకి డిప్రెషన్ వచ్చేస్తుంది. లేనిపోని రీల్స్, ఒంటరితనానికి అలాంటి కొటేషన్స్ వస్తుంటే వాటికి అలవాటు పడిపోయి అవి స్టేటస్లు పెట్టుకోవడం, వాటి గురించే ఎక్కువ ఆలోచించడం, లేని బాధని ఉన్నట్టు ఫీల్ అయ్యేలాగా ఆ రీల్స్ కానీ ఆ స్టేటస్లు కానీ పిల్లల మనసుని మార్చేస్తాయి. ఎక్కువగా ఇక కుటుంబ సభ్యులతో కలవరు, ఫ్రెండ్స్తో కలవరు. ఎక్కువ సమయం ఆ ఫోన్తోనే అడిక్ట్ అయిపోయి ఎక్కువ టీనేజ్ పిల్లలంతా ఉండవలసిన నైపుణ్యాలని చంపేసుకునేటట్లు తయారవుతున్నారు. ఎవరికి వారు ఒక కొత్త తరాన్ని సృష్టించి మంచి శక్తివంతమైన సమాజం కోసం పనిచేయాల్సిన బ్రెయిన్స్ అన్నీ
ఆ ఫోన్లో ఇరుక్కుపోతున్నాయనే చెప్పుకోవాలి మనం గనక ఆలోచిస్తే ఈ విషయాన్ని. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కానీ ప్రతి ఇంట్లో కళ్ళ ముందు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకొని ఒక సాధారణ విషయం. ఎంత సీరియస్గా ఉండాల్సిన అంశమో అంత తేలిగ్గా తల్లిదండ్రులు దీన్ని వదిలేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కేవలం ఫోన్ ఛార్జింగ్ అయిపోద్దనో, ఫోన్ పాడైపోద్దనో, పడేస్తావనో ఇలాంటివే చెప్తుంటారు తప్ప నీ కళ్ళకేమవుతుంది, లేకపోతే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నువ్వు ఎలా మారిపోతున్నావు దీని ద్వారా అని ఏ ఒక్కరూ కూర్చోబెట్టి పిల్లలకి అర్థమయ్యే రీతిలో అయితే చెప్పట్లేదు. ఎందుకంటే అర్థమయ్యే రీతిలో చెప్తే వినే మనస్తత్వం పిల్లలకి ఎప్పుడూ ఉంటుంది. ఒకళ్ళకి మనం కంప్లైంట్ చెప్తున్నాము అంటే వాళ్ళు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికో లేకపోతే తెలుసుకోవడానికో అడుగుతారు తప్ప పట్టించుకోనట్లు మనం బిహేవ్ చేస్తే వాళ్ళు ఇంక మనల్ని అడగరు ఏది. ప్రతి ఒక్కటి ఆ ఫోన్లో వెతుక్కుంటారు, స్నేహితులైనా అందులోనే వెతుక్కుంటారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఫోన్లో దొరుకుతుంది కదా అని ఒక రూమ్లో వాళ్ళని వాళ్ళే బంధించేసుకొని ఆ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇది కేవలం ఫోన్ ఒక్కటి దాని గురించే కాదు, దానిలో నుంచి వాళ్ళు నేర్చుకుంటున్న అంశాల గురించి. ఎందుకంటే చూసేది మంచి అయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచే నేర్చుకుంటారు. అందులో వాళ్ళు చెడును కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి అదే వాళ్ళకి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతుంది. ఇక నైట్ టైం అయితే వీళ్ళు నిద్ర రాలేదు అని మానసికంగా ఫీల్ అవుతున్నారు తప్పితే నిద్ర ఎందుకు రాదండి? కాలేజ్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, లేకపోతే ఆడుకుంటారు, ఫ్రెండ్స్తో కలుస్తారు, ఇంట్లో ఏదో చిన్న చితక పని చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు శరీరం అలసిపోతుంది, ఆటోమేటిక్గా నిద్రపోవచ్చు. కానీ వాళ్ళ మానసికంగా దానికి రోజు అలవాటు పడిపోయారు. కాసేపు ఫోన్ చూసి అప్పుడు నిద్రపోదాం అని. కాసేపు అన్నది ఇంకా ఎన్ని గంటలు అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం, మన అందరికీ తెలిసిన విషయమే. దాని ద్వారా అదే కల్లో రావటం, వాళ్ళకి అదే ఫీల్ అవ్వటం. ఎందుకంటే మానసికంగా వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుని దాని నుంచి బయటపడలేకపోతున్నారు. కేవలం ఇది పిల్లలకి మన చేతులారా మనం అలవాటు చేసిన ఒక చెడ్డ అలవాటు. ఎందుకంటే ఇది వాళ్ళంతటా వాళ్ళకి వచ్చింది కాదు. మనం కంట్రోల్ చేసి భయపెట్టో, బ్రతిమలాడో, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పో, తల్లి భయం కానీ, తండ్రి భయం కానీ, స్కూల్లో టీచర్స్ భయం కానీ ఉంటే వాళ్ళు ఎంతో కొంత కంట్రోల్ అవుతారు. మరీ పూర్తిగా పిల్లల జీవితము, వాళ్ళ ఆరోగ్యము నష్టపోకుండా, దెబ్బతీయకుండా మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఎంతో కొంత పేరెంట్స్గా దాన్ని స్క్రీన్ కంట్రోల్ చేయడం కానీ, వాళ్ళు చూసే యాప్స్ ఏంటని కానీ, పేరెంట్స్ కంట్రోల్ యాప్స్ ఉన్నాయి చాలా, ఎక్కించుకొని వాళ్ళకి ఒక పాస్వర్డ్ సెట్ చేసి ఎంతవరకు చూస్తున్నారని పరిమితులు పెట్టడం కానీ, లేదా పలానా టైం వరకే నువ్వు చూడాలి, నీకు ఈ టాస్క్ ఫినిష్ చేస్తేనే ఫోన్ ఇస్తాము, ఇట్లా ఏదైనా మన పిల్లలకి తగ్గట్లు మనం చెప్పుకోగలిగితే కనుక రాబోయే తరాలతో పాటు చిన్నపిల్లలను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అన్నం తినాలన్నా చిన్న పిల్లలకు కూడా మొబైల్ ఇచ్చేసి వాళ్ళు స్క్రోల్ చేస్తుంటే అన్నం పెట్టేస్తున్నారే తప్ప ఇదివరకు కాలంలాగా వాళ్ళకి బుజ్జగించో, కూర్చోబెట్టో, బ్రతిమలాడో చెప్పి ఓపిక్గా తినిపించేవాళ్ళు కరువైపోయారనే చెప్పుకోవాలి. ఇది ఇలాగే కనుక కొనసాగితే మనకి పిల్లల భవిష్యత్తు పూర్తిగా మనమే మన చేతులారా నాశనం చేసిన వారం అవుతాం. కాబట్టి అవేర్నెస్ కోసం మా యొక్క ఈ చిన్న వీడియో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. నేను మీ ప్రణవి, సైనింగ్ ఆఫ్.